నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీడికల్ వీరచాల రామచంద్ర స్వామి గుడికి 50 కోట్లతో అభివృద్ధి దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఘనంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 8వ వర్ధంతి నిర్వహించిన అభిమానులు వైసీపీ కార్యకర్తలు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. నాగరాజుని దారుణంగా చంపిన దుండగులను శిక్షించాలి సర్కార్ను డిమాండ్ చేసిన పలుకుల సంఘాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని విఠల్ రెడ్డి గార్డెన్ లో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సోషల్ మీడియా సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్లు పాటిమీది జగన్మోహన్ రావు, దినేష్ చౌదరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారికి అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉంది, రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ అని చెప్పి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉంది. ఏమిటంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షకులు విద్యార్థులు కలిసి పోరాటం చేసి తెచ్చిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు మరి ఆ రాష్ట్రం కోసం పోరాడిన రోజులు. ఈ రోజు దళిత కుటుంబాలు చాలా ఉన్నాయి, మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి, ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి, బీసీ కుటుంబాలు ఉన్నాయి. మరి వారిలో చాలా మంది బీదవారు ఉన్నారు. బీదవారు ఉన్నారంటే కొందరు బిడ్డ పెళ్లి చేయలేక కూడా సతమతవుతున్నా మరి ఈ రోజులు మనం కళ్ళారా చూసిన మరి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారు ఆ రోజు బాగా ఆలోచించి ఒక దళిత కుటుంబంలో, ఒక బీసీ కుటుంబంలో, ఒక మైనార్టీ కుటుంబంలో, మరి ఇవాళ ఎస్సీ కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ పెళ్లి చేయడానికి ఒక మంచి ఆలోచనతో ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి మరి పథకాలు తీసుకొచ్చి ఇవాళ 10 లక్షల ఆడబిడ్డలు పెళ్లి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. దానికోసం 18 కోట్ల రూపాయలు 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. అదే కాకుండా ఇవాళ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంట్ కావచ్చు, ఇవాళ ఆసరా పెన్షన్ కావచ్చు, ఇవాళ మరి కేసీఆర్ కిట్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, దళిత బస్తీ కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేటీఆర్ వైపు చూస్తూ ఉన్నాయి. ఇవాళ ఎవరు వచ్చినా ఇక్కడ మాట్లాడుతున్నారు, అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మన రాహుల్ గాంధీ గారు వచ్చారు, మన బీజేపీ నాయకులు వచ్చారు. వారు మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయంటే ఎవరికి అర్థం కాదు. అయ్యా, గతంలో 46 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన పార్టీ మీ పార్టీ కాదా? మీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ రైతులు 2 లక్షల రూపాయలు ఇస్తాం, 15,000 ఎకరానికి ఇస్తామని ఇవాళ డిక్లేర్ చేస్తే ఎవరు నమ్మడానికి సిద్ధం లేరు. ఇక్కడ ఎందుకు నమ్మాలంటే మీరు గత ఎన్నికల్లో కూడా చెప్పారు 2 లక్షలు ఇస్తా ఉన్నామని, 2 లక్షల సంగతి చెప్పారు. కానీ నాగరాజుని అతి దారుణంగా చంపిన దుండగులను వెంటనే శిక్షించాలని గోదావరికనిలో మాల యువత నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, బీజేపీ, దళిత సంఘాలు, వివిధ కుల సంఘాలు రామగుండంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాయి. నాయకులు నాగరాజు చిత్రపటం ముందు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత, జడ్పీటీసీ ఆముల నారాయణ తదితరులు పాల్గొన్నారు. సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నాగరాజుకు నివాళులు అర్పించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సంతాపం తెలియజేసేందుకు ముఖ్య అతిథులుగా ఇచ్చినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు కౌశికరన్న గారు మరియు బీజేపీ కార్పొరేటర్ 22వ డివిజన్ కౌశికలత గారు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగమన్న గారు మరియు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు పుష్పక్ సంతోష్, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి జీవ రాజేష్, మిగతా వివిధ కుల సంఘాలు, అంబేద్కర్ సంఘాల నాయకులందరికీ ఈరోజు స్వాగతం తెలియజేస్తూ మన నాగరాజు చనిపోవడాన్ని సంతాపం తెలియజేస్తూ కులాన్ని ఆధారంగా తీసుకొని
దళిత కులంలో ఉన్నటువంటి వ్యక్తిని మీద ఒక ముస్లిం ఇతర సంస్థ దాడి చేయడం అనేది చాలా అవాంఛనీయ విషయం. వాళ్ళు మేజర్ అయి కార్యదర్శులు పెళ్లి చేసుకున్నారు. ఈరోజు దళిత సంఘాలన్నీ ఇవి కూడా పట్టించుకోవట్లేదు. కుగాన సెక్యులర్ వాదులు అంటారు, కుగాన కమ్యూనిస్ట్ వాదులు అంటారు, ఎవరు కూడా తిరిగి రావట్లేదు. కేవలం దళితుడు అయినందుకే ఈ విధమైన దారుణ గురగలు ఇక్కడ భారతదేశంలో ఈ స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు దళితులకు ఇంకా కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. కావున ప్రభుత్వం ఏం చేయాలంటే ఇక మీద రాబోయే కాలంలో కఠిన చట్టాలు తీసుకొచ్చి ఈ యొక్క చట్టాలు తీసుకొచ్చి కఠినమైన శిక్షలు వేసి విధించాలని కోరుతున్నాను. మరియు ఏదైతే చనిపోయినటువంటి బాధితులను ఆ బాధితులలో 2 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసి ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేసి వాళ్ళకి ఎక్స్చేంజ్ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భీమ్. హైదరాబాద్లో జరిగిన సంఘటన నాగరాజు అనే దళిత యువకుడిని అతి కిరాతకంగా చంపిన నిందితులను, అంటే ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా నాగరాజును అతి కిరాతకంగా చంపిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో మరి హిందువులకు రక్షణ లేకుండా పోతా ఉంది. మరి మన ఈ కార్యక్రమం ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. శంషాబాద్ మండల పరిధిలోని 7 గ్రామాలలో 11 పాఠశాలల్లో మన ఊరు మన బడి మన బస్తీ కార్యక్రమంలో భాగంగా అనేక పనులకు అధికారులు ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులకు 4,43 లక్షల రూపాయలు వెచ్చించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నిరటి తన్వీరాజు, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి నేడు మన పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత ఎమ్మెల్యే గారికి మరి పాఠశాల తరఫున అట్లా డిప్యూటీ సర్పంచ్ లలిత గారిని మీరిద్దరు స్ట్రాంగ్ గా ఉంటే ప్లీజ్ ఫోన్ అయితే వేనేవు ఫోన్ అయితే కొనేవు మీ అందరూ ట్యాక్స్ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మనం చూస్తున్నాం విద్య మీద ఏ విధంగా చేద్దాముందో ఏ విధంగా చదివిస్తూ ఉన్నప్పుడు మన ఊరే కానీ మన దేశమే కానీ బాగుపడుతుంది. ఆ రోజులలో చదువుకున్న ఓ తీరుండే కానీ ఈరోజు చదవకపోతే హైదరాబాద్ పోవాలంటే ఏ గల్లీకి పోవాలంటే పేరు చూసుకొని పోవాలి, లేకపోతే పోవాలి. అవన్నీ అలాంటి పరిస్థితి మన రాష్ట్రం భారతదేశం మొత్తం కూడా ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలంగాణ పోరాడు తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? పిల్లలందరూ కూడా సంతోషంతో ఉండి చదువుకొని బాగా వాళ్ళు ఒక విద్యావంతులు అయ్యి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులకు అందరూ కూడా ఎంతో కష్టపడి చదివిస్తారు. వాళ్ళందరూ కూడా దీవెనార్థి చేయాలని చెప్పి వాళ్ళ పిల్లలందరూ కూడా ఎంతో చదివిస్తూ మధ్యాహ్నం భోజనం పెడుతూ పిల్లలు చదివిస్తూ మాస్టర్ ఆల్రెడీ 13 లక్షలు శాంక్షన్ అడగడం కూడా జరిగింది. ఎనర్జీలో ఇమీడియట్గా పనిచేయాలని కూడా ఇప్పుడే మా డి గారు చెప్పినారు. మీరు ఏదున్నా ప్రభుత్వం ద్వారా మేమందరం ప్రజాప్రతినిధులం ఉన్నాం. ఎమ్మెల్యే నేనున్నా, జడ్పీటీసీ ఉన్నారు, ఎంపీపీ ఉన్నారు, అందరూ చైర్మన్లు ఉన్నారు. అందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే ఈ స్కూల్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మేమందరం డెవలప్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం చేసినట్టు మనం అందరం కూడా చూసుకునే బాధ్యత కూడా మనకు. మీరు కూడా చూస్తారు మున్సిపాలిటీలో మా ఎంఈఓ గారికి తెలుసు, గణేష్ నగర్, శ్రీరాంపల్లి ఇవన్నీ కొన్ని పద్మశాలిపురం స్కూల్ మీరు చూస్తే ఆనాడు ఒక్క గది ఉండేది. కానీ ఇలా మన తెలంగాణ వచ్చిన తర్వాత 10వ తరగతి తీసుకొచ్చినామంటే పిల్లలందరూ కూడా ఏ విధంగా చదువుతారో మీరు ఒకసారి ఆలోచించాలి. ఉపాధ్యాయులు కూడా ఎంతో దానికి సహకరిస్తున్నారు. అందుకని ఏదేమైనా ఈరోజు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పిహెచ్సిలో సోమవారం హెల్త్ ఆర్గనైజేషన్ వారు వైద్య సిబ్బందికి మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కిట్లో పల్స్ మిషన్, N95 మాస్కులు, ఫేస్ షీల్డ్ ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ OCH నరసింహులు, ఆశాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బెంచీల మీద కూర్చోండి. ఆ బెంచీల మీద వెనక కుర్చీలు ఉన్నాయి.
వరద బాధితులు వేస్తారు వరద బాధితులు వీడియోలో తీసేది ఏం పెట్టరా అదే సార్ కాడ కాగితం ముందుగా చేయండి ఇప్పుడు కాదు అది చేయండి మరి ఏం చేయాలి 22, 36 అయిపోతే సరిపోతాయి కదా. మీకు ఒక మాట ఉంటే ఉన్నారులేండి ఏందో ఓయమ్మా వారి ఆధ్వర్యంలో మీరు వారి ఆదేశాల మేరకు మేము గత 2 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోల్డ్ నివారణకు చర్యలు తీసుకుంటూ వాళ్ళని చైతన్యవంతంగా చేస్తాము. అందులో భాగంగా మరి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే మనము మన ఇంట్లో నాన్నకొచ్చినా తమ్ముడికొచ్చినా అక్కకొచ్చినా ముఖ్యమంత్రి జగనన్న సారథ్యంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్తామని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. పత్తికొండలో మంత్రులు, జిల్లా స్థాయి అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే చెన్న కేశవారెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడిన తర్వాత దశకి ఉద్దేశిస్తే దాని ప్రచారం ముందు అన్నదే మనకి పత్తికొండ అంటే నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలోని భారతీ విద్యా మందిరం పాఠశాలలో పిల్లలకు వేదాలు, సంస్కృతం, యోగాసనాలు నేర్పిస్తున్నామని ప్రధానాచార్యుడు ఎంహెచ్కే ప్రసాద్ రావు అన్నారు. అలాగే వారికి కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలలో నర్సరీ నుండి 7వ తరగతి వరకు ఉందన్నారు. జూలై 2వ తేదీన అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. వసంత పంచమి నాడు 3 ఏళ్ల లోపు పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు మదలపల్లె సత్యనారాయణ, కార్యదర్శి రాచమడుగు చెంచు సుబ్బారావు గుప్తా, ప్రబంధకారిణి సభ్యులు పాల్గొన్నారు. బ్యూటిఫుల్ అందమైన డ్యాన్స్ నాట్యము ఈగర్ ఆతృత ఫెస్టివల్ పండుగ దర్శకుల ఇంప్రూవ్ మెరుగుపరుచుట జంబుల్ గదగుణం స్నాప్ తట్టుట లీడర్ నాయకుడు మెజర్ కొలత ప్లెజెంట్ ఆహ్లాదకరమైన
క్వైట్ నిశ్శబ్దం రైస్ పైకెత్తు స్ట్రాంగ్ బలమైన సెలెక్ట్ ఎంచుకొని యాపిల్ కంటూ బ్రేవ్ ధైర్యము బ్రైట్ చురుకైన కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలము రైకెప్పుడు గడపబోగు దీపమున్నయపుడే దిద్దుకోవలనెల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ భూమి నాది అన్న భూమి పక్కన నవ్వు దానహేను జోజే ధనము నవ్వు కథన మీది జోజే కాలుండు నవ్వును విశ్వద విరామ వినురవేమ దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు రాతు జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబుర లలిత సుగుణ జాల తెలుగు బాల నిర్బలం యశోధైర్యం నిర్భయక్తమరోగత ఆచార్యం భక్తతుత్కంచ హనుమాన్ స్మరణాత్ భవే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రధరాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే వాగర్తార్తివ సంపుక్తౌ వాగర్తః ప్రతిపత్తయే జగతః పితారో వందే పార్వతీ పరమేశ్వర. ఇక తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 8వ వర్ధంతిని సోమవారం అభిమానులు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు చెలికం శంకర్ రెడ్డి, నేదురుమల్లి అభిమానులు పులి ప్రసాద్ రెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. अमर है नेदुरमल्ली जनार्दन रेड्डी गारू अमर है नेदुरमल्ली जनार्दन रेड्डी गारू अमर है नेदुरमल्ली जनार्दन रेड्डी गारू ఆ రోజు తర్వాత అయితేకుండే ప్రిన్సిపల్స్ కాబట్టి ఆయన ఇక్కడనే ఓటు ఈ నియోజకవర్గంలో ఓటు తెలుసుకొని ఆయన స్థిర నివాసం వెంకటగిరిలో ఉండాలని అనిపించుకున్నాడు. తర్వాత ఇల్లు పెట్టుకొని కూడా ఇక్కడ అప్పటి నుంచి ఇప్పుడు దాకా వారి కుటుంబం కానీ ఆ కుటుంబంలో ఉండే ఆయన చనిపోయిన వారి భర్తకు కూడా వాళ్ళ ఊరికి అయితేనేమి నివాసం అయితేనేమి అభిమానం అయితేనే వెంకటగిరి నేర్చుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు 83లో ఓడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడినా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకురావడం ఒక ఆశయం అయితే ఆయన నియోజకవర్గం ఇదే కాదు, వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన కులాలు, పేదవాళ్ళు వీటన్నిటినీ ముందుకు చేసుకోవాలనే ఆలోచనతో ఉండదు. ఆ ఆలోచనతోనే వెంకటగిరి వెనుకబడిన ప్రాంతం అట్టే పక్కన రాపూర్ అయితేనేమి, ఆంధ్రపూర్ అయితేనేమి, ఉదయగిరి అయితేనేమి, కొండ కింద ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇది స్థావరంగా చేసుకొని ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. అభివృద్ధి అనేది మనుషుల కాడి నుంచి, ఆర్థిక స్తోమత కాడి నుంచి, వాళ్ళ జీవనోపాధి కాడి నుంచి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో మా బస్తీ మా బడి కార్యక్రమాన్ని శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ నిర్వహించారు. సాయిబాబా నగర్ ప్రభుత్వ పాఠశాలలో 32 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లైట్లు పని చేసి వస్తున్నారు, బంద్ చేసి ఇది ఒకటేనా రెండు కలిపా రెండు కలిపి अरे
లోని 2 ప్రభుత్వ పాఠశాలలు మరి బోరబండ డివిజన్లో వాళ్ళు ఉండటం జరిగింది. ఈ 2 పాఠశాలల్లో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, లోపల పెయింటింగ్స్, రకరకాల స్కూల్కి సంబంధించిన మరమ్మతులన్నీ కూడా చేయటానికి 62 లక్షలు వాళ్ళ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 62 లక్షలు 2 స్కూల్స్ కలిపి మరి సీఎం కేసీఆర్ గారు ఒక ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉండాలి, మరి పేద ప్రజల పిల్లలు బిడ్డలు అందరూ కూడా ఒక ప్రైవేట్ స్కూల్తో పోటీగా చదివించాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఇవాళ వరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు. దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపి 7,000 కోట్లు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది, ఓన్లీ ప్రభుత్వ పాఠశాల. మరి 7,000 కోట్లలోని భాగంలో మరి వాళ్ళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఈ బోరబండ డివిజన్లో ఈ 2 స్కూల్స్ శాంక్షన్ అయిన అమౌంట్ 62 లక్షలు. దానికి వాళ్ళ మేము ముహూర్తం పెట్టి వాళ్ళ ఫౌండేషన్ స్టోన్స్ వేయటం జరిగింది. రాబోయే రోజుల్లో మొత్తం టోటల్గా జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 17 స్కూల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 17 స్కూల్స్కి బడ్జెట్ కూడా 2 కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ 17 స్కూల్స్లో ఇక తెలంగాణ రాష్ట్రంలో మరో భద్రాద్రిగా పేరుగాంచిన జనగామ జిల్లా లింగాల గణపురంలోని జీడికల్ వీరచాల రామచంద్ర స్వామి దేవస్థానాన్ని రానున్న 3 ఏళ్లలో 50 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా గ్రామంలో ఆయన పర్యటించారు. కళ్యాణ మండపం, కళ్యాణకట్ట, వసతి గృహాలు, అన్నదాన సత్రాలను పరిశీలించారు. అంతకుముందు ఆయనకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, ఎంపీపీ చిత్ల జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. నుంచి నేను తప్పకుండా దానికి 8 కోట్లు 10 కోట్లు అయితే డబుల్ రోడ్డు. అభివక్త వరంగల్ జిల్లా నుండి వీరాచల రామచంద్ర స్వామి దగ్గరికి ఎప్పుడు రామదండు కదిలి రాలే, ఈ రోజు వచ్చింది. ఈ రోజు లింగాల గన్పూర్ కి జీడికల్ శ్రీ వీరమల్ రామచంద్ర స్వామి వారి రామచంద్ర స్వామి ఆశీస్సులతో ఈరోజు ఈ రామచంద్ర స్వామి టెంపుల్కి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్, గొప్ప చరిత్ర ఉన్న టెంపుల్, జనగాం జిల్లాలో చాలా ఫేమస్ అయిన టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్, చాలా అది శక్తి నాటి టెంపుల్.
ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో అదనపు వసూళ్లపై సోమవారం నగరి అట్టుడికింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వందల మంది పవర్లూమ్ కార్మికులు కదం తొక్కారు. కార్మికులకు అదనంగా వస్తున్న విద్యుత్ బిల్లులను నిరసిస్తూ విద్యుత్ ఏడీ కార్యాలయానికి సిఐటియు పిలుపునిచ్చింది. కార్మికులు ఎర్ర జెండాలను చేత పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిందాబాద్, పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీ ట్రాన్స్కో ఏడీ కార్యాలయం వరకు సాగింది. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పెనుమల్లి మధు, సిపిఎం నాయకుడు వెంకటేష్, పవర్లూమ్ వర్కర్ల యూనియన్ నాయకుడు పేరుమాల్ పాల్గొన్నారు. మా ఛార్జీలు ఇట్లా పెంచారు, అన్యాయం జరిగిపోతుంది, మీరు ఖండించండి. మీరు ఓట్లు వచ్చినప్పుడు వస్తారు కదా, మేము అన్యాయం అయిపోతున్నాం, మాకు పెంచిన దాన్ని తగ్గించండి అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఉత్తరం రాయాల పెరుమాళపై. ఈ రకంగా పెంచారు, ఇది అన్యాయం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఈ ఛార్జీలు, పెంచిన ఛార్జీలు తగ్గి తీరతాయి. తగ్గకపోతే మేము మా గొంతులు ఊపూర్ణంగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళందరూ చచ్చిపోవడం తప్ప ఇక పని. ఈరోజు పూజ చేసుకుని మట్టి పనులు పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ పవర్లూమ్ కార్మికులు. ఇక మాత్రం అక్కడ ఆ తమిళనాడుకు పోయి అక్కడ లిఫ్టుల్లో పనులు, ఆ పనులు, ఈ పనులు, హోటల్లో క్లీనింగ్ పని, ఆ పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అసలు ఇంత అన్యాయమా? జగన్మోహన్ రెడ్డికి ఇది ధర్మమా? అధికారానికి రాబోయేటప్పుడు నువ్వు ఎన్ని మాటలు చెప్తావు, ఎన్ని హామీలు ఇచ్చావు? ఈ రోజు నేను అమ్మఒడు అంటున్నాడు. అమ్మఒడు ఇదే అమ్మఒడు ఇంత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీడికల్ వీరచాల రామచంద్ర స్వామి గుడికి 50 కోట్లతో అభివృద్ధి. దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. ఘనంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 8వ వర్ధంతి నిర్వహించిన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. నాగరాజుని దారుణంగా చంపిన దుండగులను శిక్షించాలి, సర్కార్ను డిమాండ్ చేసిన పలుకుల సంఘాలు. ఇక ఇవి కొన్ని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.